ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపూర్ అల్లర్మూకలు చేసిన దాడికి న్యాయం కోరుతూ హిందూ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ. 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మంత్రి నాదెండ్ల. మంగళగిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని హఠాత్ మరణం. జస్టిస్ ప్రియదర్శిని గారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, చర్యలు తీసుకొని పోలీసులు. మాజీ మంత్రి అంబటి విమర్శలు. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకున్న అరవింద్. అక్రమ గ్రావెల్ తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు. జాతీయ రహదారుల నిర్మాణం పూర్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృషి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన, ప్రజల్లో భిన్న స్వరాలు. సుజల సురక్షిత తాగునీటి పథకం ప్రారంభించిన మంత్రి నారాయణ. మొన్న రాత్రి హిందూ కుటుంబం పైన అల్లరి మూకలు చేసిన దాడికి న్యాయం కోరుతూ హిందూ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకి విన్నవించుకోవడం జరిగింది. అందుకు వారు జరిగిన సంఘటనను ఖండించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇవ్వటం జరిగింది. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను తిలకించి అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రజలు తమ యొక్క సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరలో వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ ప్రియదర్శిని భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వైసీపీ పార్టీని, వైసీపీ నాయకులను సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని తప్పనిసరి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 4 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ చేశారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం సాగుతుందని హెచ్చరించారు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట, ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ లో గాయపడిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీహబ్ కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తోంది. శ్రీతేజ్ రోజు రోజుకి కోలుకుంటున్న విషయంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని డాక్టర్ వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో అల్లు అర్జున్, పుష్ప యూనిట్ డిపాజిట్ చేశారు. త్వరలోనే శ్రీతేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అది వచ్చిందంటే హాస్పిటల్ ఐసీలో వీ డోంట్ నో వాట్ ఈస్ డే, వాట్ ఈస్ నైట్. ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్, ద బ్రెయిన్ ప్రొసీజ్ ఆల్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో దెన్ వీ స్లోలీ పుట్టింగ్ టేకింగ్ డౌన్ టు థెరపీ హాల్, వార్మింగ్ వర్కౌట్ విత్ ఎక్సర్సైజెస్. సో దిస్ స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్, కానీ రిజల్ట్స్ ఆర్ నౌ డేస్ గుడ్. గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఇది అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి ఈజ్ జస్ట్ మైండ్. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ టేక్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీ హ్యావ్ టు ప్రివెంట్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తెగడ పంచాయతీలోని రాజీవ్ నగర్ కాలనీలోని అక్రమ గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గొమ్మగూడెం పంచాయతీ ఇసుక ర్యాంపుకి రోడ్డుని నిర్మించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది రేసింగ్ కాంట్రాక్టర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రభుత్వ భూమిలో జేసీబీ మిషన్స్ ద్వారా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ తోలకలికి అడ్డుకట్ట వేసి తగు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులే చూసి చూడనట్లుగా వ్యవహరించడం వలన ప్రభుత్వ భూమి గుట్టలు అక్రమార్కులు కొల్లగొట్టడమే గాక తవ్విన గ్రావెల్ గ్రామాల నుంచి టిప్పర్ల ద్వారా రవాణా చేస్తూ ఉండటం వలన పచ్చని పల్లెల్లోని రోడ్లంతా గుంతలమయం అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ఈ తతంగం అంతా స్థానిక రెవెన్యూ అధికారులు అండదండలతోటే జరగటం వలన రేసింగ్ కాంట్రాక్టర్ రెచ్చిపోతున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా వేసవిలో ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే ఇసుకసురులు మాత్రం భగీరథ పైప్ లైన్లను తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని పైప్ లైన్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రసవమైన మహిళా కడుపులో వైద్యుల నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మర్చిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో మహిళ ఉందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన. గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే ఉంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. కడుపు నొప్పితో మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. చాలాసేపటి వరకు వైద్యులు ఎవరూ రాకపోగా హాస్పిటల్లో ఆయా వైద్యం చేసింది. అందుబాటులో లేని వైద్యులు ఫోన్ కాల్ ద్వారానే వైద్య తతంగం సిబ్బంది నడిపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చి మహిళా బంధువులు నిలదీగా ఘటన వెలుగు చూసింది. డెలివరీ సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ పట్టింపు లేకుండా వ్యవహరించారని బంధువుల ఆరోపణ. ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్య ధోరణితోనే వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరో ప్రాణం బలి కాకముందే ఆసుపత్రి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఆమెకి అట్లా పెయిన్ రావడం వల్ల మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. వచ్చేసరికి మేడం ఇట్లా ఎవరు లేరు, వేరే మేడం ఉన్నది. వేరే మేడం ఉండేసరికి మేము వచ్చినాం. ఆమెకు నొప్పి బాగా రావడం వల్ల మేము వీడికి వచ్చినాం సార్. వీడికి వచ్చిన దానికి ఆమెకు ప్రాణం మీదకి వచ్చేసరికి మేము వీడికి వచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణం పోతుంది, ప్రాణం పోచి బతికిస్తారు కదా మేము వీడికి తీసుకొచ్చిన దానికి వాళ్ళు చేసిన శిక్ష మాకు ఇది. ఫోన్లు చూసుకుంటే మాట్లాడడం వల్ల మాకు ఇంత నిర్లక్ష్యం జరిగింది సార్. ఇప్పుడు ఏమంటారు మా వాళ్ళు? ఇప్పుడు ఏమంటారంటే ట్రీట్మెంట్ చేస్తాం, మేడం రావాలి పొద్దుగల. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేది ట్రీట్మెంట్ చేస్తాం, పొద్దున వరకు అయితే మేము మాట్లాడతాం, పెద్ద మేడం వస్తుందని చెప్తారు. ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడారు? పెద్ద మేడం, వేరే మేడం ఆమెకు ఆపరేషన్ చేసిన మేడం వచ్చింది. పొద్దుగాలు వస్తా నేను మాట్లాడతా అని చెప్పింది. ట్రీట్మెంట్ అయితే ఇంజక్షన్ ఇట్లా వేయండి మీరు అని మాట్లాడింది సార్. ఆమెకు ప్రాణం వద్దు. ఎంత ఎంత నిర్లక్ష్యం చేస్తే ఎందుకు సార్? మాకు మీరు డాక్టర్లు నమ్ముకున్నది ప్రాణం పోయడానికే కదా. మీరు డాక్టర్లు నమ్మి మీ వీడికి వచ్చింది.
ప్రాణం తీయడానికి ఏమన్నా ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ జీతాలు దేనికిస్తారు మీరు ఇప్పుడు డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్లు వచ్చిల్లా రాలేదు రాలేదు ఏ డాక్టర్ రాలే నాలో ఏ మేడం పెద్ద మేడం స్పందించలే మాకు వేరే నార్మల్ మేడం స్పందించింది. తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ అందించేందుకు జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమెయ కృషి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. 3,900 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభ సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మారిన ఆయనకు ప్రభుత్వం తరపున పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణకు అవసరమైన మరో రోడ్డు కనెక్టివిటీ కోసం ఆయనకు అభ్యర్థన. తెలంగాణకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు, అలాగే నాందేడ్, పూణే, నాసిక్ మీదుగా మహారాష్ట్రకు రోడ్డు కనెక్టివిటీ అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఆ రోజుల్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన గోల్డెన్ మెయిల్ కార్యక్రమంతో పాటు భారత్ మాలా పరియోజన, చార్ధామ్ హైవే ప్రాజెక్టు లాంటి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ నిర్మించుకుంటూ మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ లాంటి ప్రాజెక్టు కూడా ఈ రోజు ఇన్ని వేల కోట్లతో రోడ్లు ఇచ్చి శంకుస్థాపనను ప్రారంభం చేసిన ముందుగా గౌరవ రెస్పెక్టెడ్ गडकरी जी गार की स्वागत बोलते हुए, मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार एमएलए एमपी इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है. कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो, 1 मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर. आप एक ही रिक्वेस्ट है गडकरी जैसे बड़ा महान नेता को, मैं हैदराबाद में 2 दिन पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూల్స్లోని 67% లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో సైనిక్ స్కూల్స్ ప్రారంభం అయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రాలో లోకల్ కోటా ఉంచాలని ఫోన్లో విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలవనున్నారు. అప్పటి వరకు తల్లిదండ్రులు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. నేను మీ రఘునందన్ రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెదక్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్స్ కోరుతూ సుమారు 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు హాజరు కావడం జరిగింది. అనుకోకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల సంఖ్య ప్రకారం ఈ సంవత్సరం 67% ఆఫ్ ద కోటాని తెలంగాణ విద్యార్థులకు తొలగించినట్టు వచ్చినటువంటి ఒక ఉత్తరం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తరం తల్లిదండ్రుల్ని వారి పిల్లల్ని ఇబ్బందులకు గురి చేసింది. ఇది 30 ఏప్రిల్ రోజు ఈ ఉత్తరం వచ్చినట్టు కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 67% తెలంగాణ విద్యార్థులకు లోపల ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం 7 గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కొత్తగా తెలంగాణకి ఒక 3 సైనిక్ స్కూళ్లు మంజూరు చేయాలని, అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరం 25-26కి ఎవరైతే విద్యార్థులు సుమారు 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైనారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో 67% లోకల్ కోటా కంటిన్యూ చేయాలని మంత్రి గారిని ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు రేపు సాయంత్రం సమయం ఇచ్చినారు. కొంతమంది తల్లిదండ్రులను తీసుకొని నేను రేపు సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని రేపు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో కలవబోతా ఉన్నాం. ఈ ప్రవేశ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొద్దిగా ఓపికగా ఉండండి, పాజిటివ్ దృక్కోణంతో ఉండండి. దాదాపు ఈ కోటాని తిరిగి మంత్రి గారిని ఒప్పించి తీసుకురావడానికి నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా శతవిధాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నాణ్యత లోపంతో కూలి ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ పై బాణాలు ఎక్కుపెట్టారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని మంత్రులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుగా చెప్పుకున్నా ఇప్పుడు అవినీతి నిండిపోయిందని ఆరోపణలు కాంగ్రెస్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 94 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించినటువంటి ఫలితాలు మాత్రం రాలేదని వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం 94
వేల కోట్లను ఖర్చు పెట్టింది. వాళ్ళ టైంలోనే డిజైనింగ్ అయింది, వాళ్ళ టైంలోనే పూర్తి చేశారు, వాళ్ళ టైంలోనే కూలిపోయిందని బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. గత 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎల్బీసీ, దేవాదుల, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి ప్రాజెక్టులు 1% కూడా పూర్తి చేయలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఏదో విధంగా ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చాలా కాలం కింద ఆగిపోయినటువంటి గంధమల్ల ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే ఉదయం సముద్ర ప్రాజెక్టు పనులను కూడా పురోగతి సాధించి ముందుకు తీసుకుపోతున్నామని, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు స్థిరీకరణ సాధించేలా చర్యలు చేపడతాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల తెలంగాణ పాలనలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన జిల్లాలో 80% ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తప్పకుండా మీ సమస్యలలో మేము ఒకటిగా ఉంటామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 నుంచి 84% జనాభాకు ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉండటంతో లబ్ధిదారులు ఈ పథకం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో సన్న బియ్యం పథకం నాకు చాలా నచ్చిందంటున్న మంత్రి గతంలో ఇచ్చినటువంటి దొడ్డి బియ్యం 80% పక్కదారి పట్టాయన్నారు. కానీ ఈ రోజు ప్రతి షాపులో 4 రోజుల్లోనే సన్న బియ్యం అయిపోతూ ఉంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ ఆరోపణలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మిర్యాలగూడలో జరిగిన మీటింగ్లో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఓ పెద్దాయన అంటాడు, తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయే అని. 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయన కాంగ్రెస్ పై నిందలు వేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. తెలంగాణలో ప్రాజెక్టు అవినీతి గుట్టలు బయటపడుతున్న కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ ఆరోపణలు పెరుగుతున్నాయి. రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. సంక్షేమ పథకాల అమలుపై బీఆర్ఎస్ నిలదీస్తోంది. ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందా? ప్రజలకు న్యాయం జరుగుతుందా? తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల ఆశలు, రాజకీయ నాయకుల అవినీతి, ఈ కథకు ముగింపు ఎప్పుడూ వేచి చూడాల్సి ఉంది. రెండవది మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఇరిగేషన్ శాఖ మన జిల్లా విషయంలో ఏదో నుంచి నీళ్లు ఢిల్లీకి ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ఇప్పటికే నాగోపాల్ గారు చెప్తున్నారు, గ్రామాల వెళ్ళంలో ఎత్తిపోతాను ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చెప్తున్నాం. మిత్రులారా, వేదిక మీద ప్రజలకి, అధికారులకు మేము మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికిరాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులు పెడితే ఇప్పటి వరకు ప్రాణాయ చేపలు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపము, అసలు
అసమర్థతలో అవినీతిలో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ పైన నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల్ గ్రామ ఆవాస గ్రామమైన తెట్టెకుంట భూభారతి చట్టం 2025ని పురస్కరించుకొని జిల్లాలోని నకరేకల్ మండలమును పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించుటకు షెడ్యూల్ను 2 టీములుగా ఏర్పాటు చేయనైనది. తెట్టెకుంట గ్రామంలోని తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు, సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ హాజరయ్యారు. తమకు ధరణిలో ఏంటంటే ధరణికి అప్పీల్ ప్రొవిజన్ లేదు. మా దగ్గర ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం ధరణిలో అప్పీల్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఆర్డీఓ దగ్గర కూడా అప్పీల్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా క్లియర్ అయిపోతుంది. క్లియర్ కాకపోతే ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఫస్ట్ అయితే ఈ రోజు పెట్టకుండా వల్ల ప్రతి రోజు విలేజ్ తిరిగి గ్రీవెన్స్ సాయంత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇక్కడే ఉంటుంది. సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కానీ మీ పక్క రైతులకు కానీ చెప్పి సాయంత్రం వరకు. నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలోని ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు మంత్రి నారాయణ. పేద ప్రజలకు మద్దతుగా ₹2కి 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాలంలోని ఎన్టీఆర్ సుజల పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని 3 మదర్ ప్లాంట్లు, 60 డిస్పెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని వివరించారు. ఇప్పటికీ 1 మదర్ ప్లాంట్ ప్రారంభించగా 2వ మదర్ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించినట్లుగా చెప్పారు. వచ్చే నెలలో 3 మదర్ ప్లాంట్ మరియు డిస్పెన్సింగ్ యూనిట్లు అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు సిటీలో 3 లక్షల కుటుంబాలకు ₹2కి 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అదనపు ప్లాంట్లను మంజూరు చేస్తామని తెలిపారు. నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి. కిందకి పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దానికి 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేటట్టుగా చేశా. నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.